టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ. భవిష్యత్తులో మనం డ్రైవర్ లేని కార్లలో తిరుగుతామా, లేక ఈ టెక్నాలజీ ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉందా? అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఈ ప్రశ్నలను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఒకవైపు టెస్లా తన పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన రోబో టాక్సీల వైభవాన్ని చాటుతుంటే, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు చెందిన వేమో మాత్రం ఒక చిన్న విద్యుత్ కోతకే కుప్పకూలిపోయింది. డిసెంబర్ 20న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బ్లాక్అవుట్ వల్ల వేలాది రోబో టాక్సీలు నడి రోడ్డుపైనే మొరాయించి నగరాన్ని ట్రాఫిక్ నరకంలోకి నెట్టేశాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక పవర్ సబ్ స్టేషన్లో మంటలు చెలరేగడంతో నగరం దాదాపు 30% అంధకారంలో మునిగిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ ఆగిపోయాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో మనుషులు నడిపే కార్లు ఒకరినొకరు చూసుకుంటూ వెళ్తాయి. కానీ వేమో రోబో టాక్సీలు మాత్రం గందరగోళానికి గురయ్యాయి. సిగ్నల్ పనిచేయకపోవడంతో ఏం చేయాలో తెలియక హజార్డు లైట్లు వేసుకుని రోడ్డు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా వందలాది కార్లు ఆగిపోవడంతో అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలకు కూడా దారి లేకుండా పోయింది. వేమో డ్రైవర్లకు రిమోట్ ద్వారా సూచనలిచ్చే వ్యవస్థ ఒక్కసారిగా వచ్చే వేలాది రిక్వెస్టులను తట్టుకోలేక చేతులెత్తేసింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో వైరల్ అయింది. వేమో కార్లు నడి రోడ్డుపై నిలిచిపోయి ఉంటే, అదే చీకటి వీధుల్లో టెస్లా కార్లు మాత్రం తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో ఏ ఇబ్బంది లేకుండా దూసుకుపోయాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దీనిపై స్పందించారు. తాము తమ ఏఐని నిజమైన ప్రపంచంలో బిలియన్ల మైళ్ళ డేటాతో ట్రైన్ చేశామన్నారు. అందుకే ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా తమ కార్లు మనుషుల కంటే బాగా డ్రైవ్ చేశాయని సవాల్ విసిరారు. టెస్లా కేవలం కెమెరాల ద్వారా చూసి నిర్ణయం తీసుకుంటుంటే, వేమో మాత్రం ఇంటర్నెట్ కనెక్షన్, ముందే లోడ్ చేసిన మ్యాపుల మీద ఆధారపడడం వల్లే ఈ వైఫల్యం జరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సంఘటనపై కాలిఫోర్నియా మోటారు వాహనాల శాఖ తీవ్రంగా స్పందించింది. ఒక చిన్న పవర్ కట్కే రోబో టాక్సీలు ఇలా ఆగిపోతే, రేపు భూకంపాలు, వరదలు వస్తే ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అధికారులు వెంటనే వేమో సంస్థకు నోటీసులు జారీ చేసి కొత్త నిబంధనలను రూపొందిస్తున్నారు. రిమోట్ డ్రైవర్ల సంఖ్యను పెంచాలని, ఆఫ్లైన్లో కూడా పనిచేసేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని ఆదేశించారు. టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనిషి ప్రమేయం లేకుండా ఈ యంత్రాలు పనిచేయడం ఇంకా కష్టమేనని ఈ ఘటన నిరూపించింది.